హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే మార్కెట్స్ అట్ వీకెండ్స్ కి స్వాగతం. సో ఈ వారం చాలా చాలా క్రిటికల్ వీక్ అని చెప్పాలి మార్కెట్స్. బికాస్ ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఏప్రిల్ 2 రోజు అనౌన్స్ చేశారో అది మొత్తం మార్కెట్ ని కూడా ఒక వేవ్ క్రియేట్ చేయడం చూసాం. ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ దెమ్ డౌన్వర్డ్ సైడ్ అని చెప్పుకోవాలి. సో గ్లోబల్ మార్కెట్స్ అయితే చాలా చాలా వీక్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ మన మార్కెట్స్ డెఫినెట్లీ కంపేర్ టు గ్లోబల్ మార్కెట్స్ ఈ వారం బెటర్ గానే పర్ఫామ్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ వీకే మనం అనుకున్నాం వీకెండ్ అప్డేట్స్ లో ఒక డోజీ బార్ ఫార్మేషన్ జరిగింది. అండ్ ఆ డోజీ బార్ లో కట్ అవుతే కనుక ఫర్దర్ గా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జాక్ట్లీ అదే జరగటం చేసాం. సో లాస్ట్ వీక్ లో వాజ్ 23,412. ఈ వారం మనం ఓపెన్ చూస్తే 23,341. అంటే లాస్ట్ వీక్ లో కన్నా కింద ఓపెన్ అవటం చేసాం. బట్ ఒక పుల్ బ్యాక్ రావటం చూసాం, ఒక హోప్ ర్యాలీ అంటాం దాన్ని. ఎందుకంటే ట్రంప్ ఏవైతే అనౌన్స్ చేస్తాడంటారో అవి ఎక్కువ ఉండకపోవచ్చు అని ఒక వార్త ఆర్ మేబీ మార్కెట్ తీసుకోవడం తోటి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది. బట్ ఐ థింక్ సెల్ ఆఫ్ అనేది అంతే సివియర్ గా టాప్ నుంచి రావటం చూసాం. సో ఒక ట్రంకేటెడ్ వీక్ ఈ వారం. మనం మండే రోజు హాలిడే తీసుకున్నాం బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ బ్యాంక్స్ కి వాటన్నిటికి. సో ఓన్లీ 4 సెషన్స్ మనకి ఈ వారం ఉంటుంది చూసాం. అందులో కూడా వాలటాలిటీ ఈ వారం డెఫినెట్లీ ఎక్కువ పెరిగింది. సో లాస్ట్ వీక్ 300 పాయింట్స్ వాలటాలిటీ హైస్ నుంచి లో చూస్తే కనుక ఈ వారం హై నుంచి లో చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 700 పాయింట్స్ వాలటాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఈ వారం హై 23,565 అండ్ లో చూస్తే కనుక 23,857. సో ఓవరాల్ గా ఒక డోజీ బార్, దాని తర్వాత ఒక రెడ్ క్యాండిల్ రావడం తోటి ఫర్దర్ వీక్నెస్ అనేది నిఫ్టీలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది వచ్చే వారంలో కూడా. సో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అని మనం చూడాలి ఇప్పుడు. సో ఒకవేళ మార్కెట్ ఇంకా కరెక్ట్ అవుతే కనుక డెఫినెట్లీ 22,650 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 22,314. సో ఈ 300 పాయింట్స్ అనేది డిమాండ్ జోన్ అంటాం. ఒకవేళ ఆ జోన్ కి వచ్చిందంటే మనకి లాస్ట్ 4 వీక్స్ కి ఏదైతే ర్యాలీ చూసాం 1,900 పాయింట్స్ 22,300 వచ్చేసరికి ఆల్మోస్ట్ 65% రిట్రేస్ అయినట్టు అనిపిస్తుంది అక్కడ. ఇవి కూడా ఓన్లీ స్మాల్ సపోర్ట్స్, స్ట్రాంగ్ సపోర్ట్ అనేది లేదు. రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ డోజీ బార్ తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి. అండ్ పుల్ బ్యాక్ ర్యాలీస్ కూడా డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది ఆల్వేస్ మార్కెట్ లో ఉంటుంది. ఎప్పుడైతే ఒక బిగ్ సెల్ ఆఫ్ వస్తుందో ఫాలోడ్ బై షార్ట్ స్క్వీజ్ ర్యాలీస్ అంటాం. సో గత వీడియోస్ మనం ఎవరైనా చూస్తే కూడా అదే చెప్పడం జరిగింది. మనం షార్ట్ స్క్వీజ్ ర్యాలీస్ చాలా ఫాస్ట్ అండ్ స్విఫ్ట్ గా ఉంటాయి. అండ్ ఆ టైంలో ప్రాఫిట్ బుకింగ్ అనేది డెఫినెట్లీ లోవర్ లెవెల్స్ లో కొనుగోలు చేసుకోవాలని గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. సో 23,200 అండ్ 23,500 అనేది రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది ఇప్పుడు. సో ఆ జోన్ లో డెఫినెట్ గా వన్ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అని మనం చెప్పుకోవాలి. ఈ వారం ఐ థింక్ కొద్దిగా బెటర్ గా పర్ఫామ్ చేసిన నేమ్స్ మనం చూస్తే కనుక కన్జ్యూమర్ స్టేపుల్స్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ టాటా కన్జ్యూమర్. ఆఫ్ కోర్స్ దానికి కారణం గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ టార్గెట్ ని పెంచడం జరిగింది. బిగ్గెస్ట్ గెయినర్ అది నిలిచిందని చెప్పాలి 8.57% గెయిన్ తోటి. దాని తర్వాత ట్రెండ్ లాంటి స్టాక్స్ కూడా ఒక 4% పెరగడం చేసాం. అండ్ సర్ప్రైజింగ్లీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఏదైతే ఆల్ దీస్ వీక్స్ చాలా చాలా వీక్ ట్రేడ్ అయిందో ఈరోజు ఈ వారం ఒక 5% రిట్రేస్మెంట్ రావడం చేసాం. ఆఫ్ కోర్స్ న్యూగా యాడ్ అయిన జొమాటో ఇండెక్స్ లో ఏదైతే ఉందో ఈ వారం ఒక మంచి పర్ఫార్మెన్స్ కనపరిచి 4.3% దాకా పెరగడం చేసాం. అదర్ నేమ్స్ కొన్ని అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, అదానీస్ ఇవన్నీ కూడా అరౌండ్ 1% దాకా అప్ మూవ్ అవటం చేసాం. సో మెటల్స్ వర్స్ట్ హిట్ అని చెప్పాలి ఈ వారం. బిగ్గెస్ట్ లూజర్ హిండాల్కో 12.08% ఈ వారం క్రాక్ అవటం చేసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనకు అందరికి తెలిసిందే. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అదేవిధంగా నెక్స్ట్ బిగ్ లూజర్స్ ఇస్ ఐటీ నేమ్ చెప్పాలి. వర్టికల్ ఫాల్ లాస్ట్ 4 days, ఈ వారంలో ఉన్న 4 రోజులు కూడా కంటిన్యూస్ గా సెల్లింగ్ రావటం చూసాం. ఎక్కడా కూడా రెస్పైట్ లేదు. సో బిగ్గెస్ట్ లూజర్ 10% లాస్ తోటి హెచ్సిఎల్ టెక్నాలజీస్. దాని తర్వాత టీసీఎస్ అబౌట్ 8.5%, ఇన్ఫోసిస్ అబౌట్ 7.5%. నెక్స్ట్ బిగ్ సెక్టర్ మనం చూస్తే కనుక ఇట్స్ ప్రాబబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పాలి. ఓఎన్జీసీ అబౌట్ 8%, బిఎల్ అబౌట్ 7%. అలా మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ చాలా చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఫార్మా ఐ థింక్ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. సో డాక్టర్ డీస్, సిప్లా లాంటివి స్వింగ్ లోస్ కూడా ఆల్మోస్ట్ కట్ అవటం చూసాం మనం. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం ఒక 5.4% దాకా గివ్ అప్ చేయటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కంపేర్ టు నిఫ్టీ చార్ట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పాలి. రీజన్ ఏంటంటే లాస్ట్ వీక్ మనం అనుకున్న ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ కూడా అదే రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. సో లాస్ట్ వీక్ లో 50,795, ఈ వారంలో 50,742, జస్ట్ అబౌట్ 40-50 పాయింట్స్.
అండ్ దాని తర్వాత లాస్ట్ వీక్ హై 52,063, ఈ వారం హై 51,900, 100 పాయింట్స్ సెపరేషన్ తప్ప. సో ఈవెన్చువల్లీ క్లోజింగ్ 51,500 దగ్గర స్ట్రాంగ్ గానే క్లోజ్ అయిందని చెప్పాలి. ఒక గ్రీన్ క్యాండిల్ అగైన్ రావటం చూసాం. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ వస్తే కనుక ఐ థింక్ ఇట్ విల్ కాల్ ఫర్ ఏ గుడ్ బై. సో ప్రాబ్లీ 50,600 ఏదైతే మనం ప్రీవియస్ హై ప్రీవియస్ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది సపోర్ట్ అవుతుంది అనుకున్నాం. సో 50,600 స్టిల్ ఒక వ్యాలిడ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ దాని తర్వాత మూవింగ్ యావరేజ్ లో మనం వెళ్ళి చూస్తే కనుక వీక్లీ చార్ట్స్ లో 50,150 దగ్గర ఒక స్ట్రాంగ్ బేస్ అనేది షార్ట్ టర్మ్ లో ఉండే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ పెద్ద రేంజ్ చేంజ్ అవ్వలేదు. 50,600 అండ్ 52,000 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. విత్ ఎ బై ఆన్ డిప్ స్ట్రాటజీ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది ఉండాలి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మ్ చేయడం మొదలెట్టిందంటే కనుక వర్టికల్ క్రాష్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ 1,000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 50,600 కింద కంటిన్యూస్లీ 1 or 2 days ట్రేడ్ అవుతాయి. సో 50,400 కిందనే స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని చార్ట్స్ సూచిస్తున్నాయి. ఇక గెయినర్స్ లో మనం చూస్తే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న నేమ్స్ అన్ని కూడా స్ట్రెంగ్ అయ్యాయి ఈ వారం. సో వీక్ కౌంటర్స్ అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ స్ట్రాంగ్ నేమ్స్ అన్ని కూడా ఈ వారం వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ ఐడిఎఫ్సి ఫస్ట్ 5% గెయిన్ తోటి, ఇండస్ఇండ్ బ్యాంక్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ నేమ్ 4.8% పెరిగింది. ఇన్ఫాక్ట్ EU బ్యాంక్ కూడా వీక్ బ్యాంకే 3% పెరగడం చూసాం. ఇక కొన్ని పిఎస్యూ నేమ్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ కెనరా బ్యాంక్ పాజిటివ్, పిఎన్బి కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్ కోటక్ బ్యాంక్, మనం లాస్ట్ వీక్ అనుకున్నాం ఒక న్యూ హై టచ్ చేసే ప్రయత్నం చేసిందని. జనరలీ అలాంటి మూవ్స్ వచ్చినప్పుడు అక్కడ ప్రాఫిట్ టేకింగ్ వస్తుంది కాబట్టి 1.8% డౌన్ తోటి కోటక్ బ్యాంక్ నెగటివ్ గా క్లోజ్ అయింది ఈ వారం. ఇక అదర్ స్పిల్ ఓవర్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్ నేమ్స్ అన్ని కూడా యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా కొద్దిగా రెడ్ లో క్లోజ్ అవుతుంది చూసాం. ఇక ఈ వారం మనం చూస్తే కనుక వీక్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూసాం. స్ట్రాంగ్ చార్ట్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ రావటం చూసాం. అగైన్ ఈవెన్ క్యాష్ సెగ్మెంట్స్ లో కూడా. సో వీక్ అయిన నేమ్స్ మనం ఫస్ట్ వెళ్ళి చూస్తే కనుక పంజాబ్ సింధ్ బ్యాంక్ 35% డౌన్, పోకర్నా అగైన్ టారిఫ్ ఎఫెక్ట్ అనుకోవాలి. ట్రంప్ ఏవైతే టారిఫ్స్ విధించాడో 26%, మేబీ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొక 34% దాకా కరెక్ట్ అవటం చేసాం. సిమిలర్ చార్ట్స్ స్ట్రిమ్స్ మీద 26% టారిఫ్ విధించేందుకు అవంతి ఫీడ్ 21% క్రాక్ అయింది. ఇక ఐటీ నేమ్స్ కోఫోర్జ్ అండ్ స్టాక్స్ అబౌట్ 18% దాకా పర్సన్ చేసాం. సిగ్నిటీ ఇవన్నీ కూడా. అండ్ బ్యాంకింగ్ అండ్ అదర్ నేమ్స్ లైక్ యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవుతుంది విషయం. ఇక లెస్ నోన్ నేమ్స్ లైక్ పాల్ ఫార్మా, హెడ్స్టర్ బయో ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అయ్యాయి. టెక్స్టైల్ నేమ్స్ ఈ వారం ఒక మంచి పుల్ బ్యాక్ రావటం చూసాం. సో విఐపి క్లోతింగ్ కానీ వర్ధమాన్ టెక్స్టైల్స్ లాంటి స్టాక్స్ కొంచెం అప్ మూవ్ రావటం చూసాం. అదేవిధంగా వాటిలాల్ ఇండస్ట్రీస్ సమ్మర్ రిలేటెడ్ స్టాక్ ఇది, ఆ స్టాక్ కూడా కొద్దిగా పాజిటివ్ గా ఈ వారం ట్రేడ్ అవుతుంది. సో ప్రతి వారం మనం ఒక 3-4 స్టాక్స్ రివ్యూ చేస్తాం. సో ఈ వారం కూడా ఒక 4 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టాక్ ఇస్ సిప్లా, వన్ ఆఫ్ ది బెస్ట్ అనలేం కానీ వన్ ఆఫ్ ది గుడ్ ఫార్మా నేమ్స్ అని చెప్పాలి. అండ్ నిఫ్టీలో ఉన్న స్టాక్ ఇది. సో ఫార్మాలో బయింగ్ వచ్చినప్పుడు దీన్ని ఎవరు మర్చిపోరు. వన్ విల్ డెఫినెట్లీ ఎంటర్ దిస్ స్టాక్. సో దీని జర్నీ స్టార్ట్ అయింది 2023 అక్టోబర్ నుంచి 11/32, అండ్ విత్ ఇన్ 1 year ఆల్మోస్ట్ 2024 అక్టోబర్ వచ్చేసరికి 1702 దగ్గర టాప్ అవుట్ అయింది. సో లాస్ట్ 5 month గా కన్సాలిడేషన్ విత్ ఏ డౌన్వర్డ్ బయాస్ జరగటం చూస్తున్నాం. సో అక్టోబర్ లో ఏదైతే ఉందో 1403 అదొక ఎక్స్టెండింగ్ బాటమ్స్ అనేది ఫామ్ అయింది. ఇప్పటి వరకు ఏ మంత్ కూడా 1403 కింద క్లోజ్ అవ్వలేదు, దో మనకి 1366 లో వచ్చినప్పటికీ. సో దీని రేంజ్ అనేది డెఫినెట్లీ ఐ థింక్ 1317 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లీ ఈ స్టాక్ ని ఒకవేళ రెవర్కి వచ్చింది అనుకుంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై. సో ఇట్స్ ఎ మస్ట్ స్టాక్ ఇది. సో ప్రాబ్లీ దీని రేంజ్ మనం డిమాండ్ జోన్ లోకి వెళ్ళి చూస్తే కనుక మంత్లీ చార్ట్ లో 1246 లో ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడే చెప్పిన 1317 తో పాటు 1240 ఆర్ 1360 కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక 60 పాయింట్స్ కింద ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయమని సజెస్ట్ చేస్తాను. బై ద టైం ఇది 1246 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. అఫ్ కోర్స్ పుల్ బ్యాక్ ప్రీవియస్ టాప్ రాపోయినా కూడా 1704 వరకు, మేబీ ఇది ఒక 1600 ఆర్ 1550 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ లో బీటా స్టాక్, మేబీ 10% డౌన్ సైడ్ అండ్ 10% అప్ సైడ్. సో బై డిప్స్ ఆన్ ఫాల్ అనేది మనం వి షుడ్ అడాప్ట్ అని సిప్లాలో కనపడుతుంది. ఇక రెండో స్టాక్ IIFL, ఇండియా ఇన్ఫోలైన్ సిస్టమ్. సో ఇండియా ఇన్ఫోలైన్ లిమిటెడ్
ఈ స్టాక్ మనందరికీ చాలా చాలా సుపరిచితమే. వెరీ వెరీ హై బీటా స్టాక్, రిస్కీ స్టాక్. అండ్ ప్రాబబ్లీ ఈ స్టాక్లో మనం లాస్ట్ ఇయర్ మార్చ్ అంటే 2024 మార్చ్లోకి వెళ్ళి మంత్లీ చార్ట్ చూస్తే కనుక సింగిల్ మంత్లో అనేది 610 టు 305 దాకా రావడం చూసాం. అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ అయిపోవటం చూసాం. దానికి రీజన్ మనందరికి తెలిసిందే, ఆర్బీఐ ఆర్ సెబీ వాళ్ళని న్యూ క్లయింట్ అక్విజిషన్ చేయొద్దు అని ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది. సో అక్కడి నుంచి ఒక వర్టికల్ క్రాష్ రావటం చూసాం. సో లాస్ట్ మార్చ్లోనే ఒక బాటమ్ ఫామ్ అయినాక అక్కడి నుంచి టోటల్ కన్సాలిడేషన్ వెళ్ళి పుల్ బ్యాక్ వచ్చే మోడ్లో మనకు చూసాం. సో లాస్ట్ 1 ఇయర్ అంటే ఆల్మోస్ట్ 12 బార్స్ మనం చూస్తే కనుక ఇది హై 560 కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఐ థింక్ సెప్టెంబర్ 2024లో. అగైన్ మనకి మార్చ్ 2025లో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 279, బట్ క్లోజింగ్ ఆ మంత్ చూస్తే కనుక 327, వేరాజ్ మనకి లాస్ట్ ఇయర్ లో చూస్తే 305. ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ అనేది ఫామ్ అయింది ఇప్పటి వరకు. థ్రెట్ అయితే కనపట్లేదు ఈ స్టాక్ లో యాజ్ ఆఫ్ నో. ఒకవేళ 279 వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై మేబీ ఆన్ డిప్స్ అని చెప్పుకోవాలి. సో దీన్ని డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా అప్ సైడ్ జోన్ ఏదైతే ఉందో 440 నుంచి అరౌండ్ 475 మధ్యలో వన్ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అని కూడా ఈ స్టాక్ కి సజెస్ట్ చేయొచ్చు. అండ్ అగైన్ ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడింగ్ బెట్. ఇన్వెస్ట్మెంట్ తీసుకుని నేను ఐ ఫర్గెట్ అంటే ఇట్ వోంట్ వర్క్. సో స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. 279 కింద ఏదైతే ఉందో ప్రాబ్లీ ఒక 10-15 రూపీస్, మేబీ 262 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని పెట్టుకోవాలి. సో ఐఎఫ్ఎల్ ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ స్టాక్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ గా మనం పేర్కొనవచ్చు. ఐటీసీ నెక్స్ట్ స్టాక్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఎఫ్ఎంసీజీ నేమ్. సో ఆఫ్ కోర్స్ మొత్తం మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవుతుంది, దానిలో సెకండ్ థాట్ లేదు. అండ్ ప్రాబ్లీ 302 నుంచి 485 దాకా విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 year పెరగడం జరిగింది. వెరీ స్లోగా పెరిగింది ఇది. ఈ స్టాక్ కూడా ఫిబ్రవరి 2023 నుంచి చూస్తే కనుక 302 రూపీస్ ఉన్న స్టాక్ ఐ థింక్ ఇప్పుడు సెప్టెంబర్ 2024లో టాప్ అవుట్ అవటం చేసాం అరౌండ్ 485. అఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే వాళ్ళ హోటల్ బిజినెస్ డీమర్జ్ చేశారు, దాని వాల్యూ కూడా అబౌట్ 190 రూపీస్ యాడ్ అవుతుంది. దాని తర్వాత ఈ స్టాక్ కరెక్ట్ అవటం చేసాం అరౌండ్ 390 దాకా లో ఫామ్ అయింది. కరెంట్లీ 409 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. సో మస్ట్ హ్యావ్ స్టాక్ ఇది. ఎఫ్ఎంసీజీలో ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలంటే కనుక వాళ్ళ పోర్ట్ఫోలియోలో డెఫినెట్లీ ఉండాలి. సో రానున్న రోజుల్లో అదర్ బిజినెసెస్ కూడా డీమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మేజర్ సపోర్ట్ జోన్ అనేది 370, 356. సో 356 వచ్చే టైంకి ఐ థింక్ వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఈ స్టాక్ లో. సో నా ఉద్దేశంలో 470 అండ్ 485 ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది. ఒకవేళ క్రాస్ అయిందంటే 500 నుంచి 550 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ స్టాక్, ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది వేదాంత. సో ఈ స్టాక్ అందరికి తెలిసిందే, అనిల్ అగర్వాల్ ప్రమోటర్. కరెంట్లీ 400 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. సో వెరీ వెరీ హై బీటా నేమ్ ఇది. మనకి లాస్ట్ టైం చూస్తే కనుక మార్చ్ 2024 అంటే ఎగ్జాక్ట్లీ 1 year బ్యాక్ ఇది సింగిల్ మంత్ లోనే 203 నుంచి 273 నుంచి 409 దాకా వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి కంటిన్యూస్లీ పెరుగుతూ అరౌండ్ 526 దగ్గర అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే వన్ బ్యాడ్ న్యూస్ ప్రాబ్లీ మళ్ళా కిందకి అంతే స్పీడ్ గా వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ వన్ షుడ్ అటెంప్ట్. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఈ స్టాక్ అరౌండ్ 366 అనేది లో ఫామ్ అవటం చూసాం. దాని తర్వాత 526 దాకా హై పెట్టడం చూసాం. దట్ అబౌట్ 140-150 పాయింట్స్ పైన ఒక మంచి సపోర్ట్ పాయింట్ అయితే కనిపిస్తుంది. బట్ అగైన్ ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది మస్ట్ ఈ స్టాక్ కి. సో ఐ థింక్ 366 ఈజ్ ఎ సపోర్ట్ పాయింట్ కాబట్టి దానికి 10 రూపీస్ కింద ప్రాబ్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు కీప్ ఏ స్టాప్ లాస్ ఆఫ్ 356. అండ్ అప్ సైడ్ క్యాప్ ఉంటుంది అరౌండ్ ఐ థింక్ లాస్ట్ మంత్ హై చూస్తే కనుక 476, దాని తర్వాత అరౌండ్ 476 నుంచి ప్రాబ్లీ మనకి 490 వరకు ఈ స్టాక్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో వేదాంత ఇస్ ఎ వెరీ రిస్కీ బెట్. 100% ప్రమోటర్ ప్లడ్జ్ ఉంటుంది ఆల్వేస్ ఇది. ఎప్పుడు పైసల కోసం హిల్ ట్రై టు ఆ లోన్ ఈ లోన్ అని ఎప్పుడు చూస్తుంటాడు. ఆయన లోన్ సర్వీసింగ్ చేయటం కూడా ఫ్రెష్ లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ స్టాక్ లో ఉండాలంటే స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. యాజ్ ఆఫ్ నో రిస్క్ టు రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ ఉంది కాబట్టి ట్రేడింగ్ బెట్ కింద ట్రై చేయొచ్చు. అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అదే నేమ్స్ లో ఉండాలి, మెటల్ మైనింగ్ ఆర్ వాటిల్లో ఉండాలనుకుంటే కనుక దేర్ ఆర్ అదర్ స్టాక్స్ లైక్ JSW is one of the best steel stock. కొద్దిగా రిస్క్ తీసుకున్నానికి లాయిడ్ మెటల్ అండ్ మైనింగ్ లాంటి స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ అండ్ నెక్స్ట్ వీకెండ్ తోటి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.